భూమిని నమ్ముకున్న అన్నదాతలకు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టాలు తప్పడం లేదు. ఏళ్ల తరబడి ప్రకృతి ప్రకోపానికి బలైన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ కోవలోనే నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా నూతన కంది రకాలను సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది బత్తాయిలో అంతర పంటగా కందిని సాగు చేశారు. తక్కువ పెట్టుబడితోనే 2 పంటల్లో మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితుల్లో నెలకొంటున్న మార్పుల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరత కారణాల వల్ల దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె గ్రామంలోని రైతు హుస్సేనయ్య ఈ కోవకు చెందినవారే. తనకున్న 6 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో జంబేరి రకం బత్తాయిని సాగు చేస్తున్నారు. మిగతా భూమిలో వరి పంటను పండిస్తున్నారు. అయితే ఈ రైతు ప్రతి ఏడాది నూతన కంది రకాలను సాగు చేస్తూ వచ్చిన దిగుబడులను విత్తనం అభివృద్ధి చేస్తూ విత్తనంగా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా గుజరాత్ రాష్ట్రం నుంచి N9 రకం కందిని తీసుకొచ్చి బత్తాయి తోటలో అంతర పంటగా నాటారు. ప్రస్తుతం పంట దిగుబడులు చేతికి వచ్చాయి. కోత కోసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ రకం గుణగణాలేంటో రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. నేను గత 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నాకు సొంత భూమి 6 ఎకరాలు ఉంది. ఈ కంది రకం వచ్చేసి S9. ఇది గుజరాత్ నుంచి ఒక సైంటిస్ట్ ద్వారా ఒక 8 కేజీలు సేకరించాను. ఈ విత్తనము ఆగస్టు 1వ తేదీన విత్తినాను. ఇది విత్తిన తర్వాత 40 రోజులకు ఒక 2020 ఒక DAP వేశాను. 60 రోజులప్పుడు కొనలు తీసినాము. తర్వాత ఇంకా మొగ్గ కల్లి టైంలో స్ప్రేయింగ్ వచ్చేసి క్యూరాక్రాను ప్లస్ ఎస్పేటు ప్లస్ వేప నూనె కలిపి పిచికారి చేసినాం. మళ్ళీ మొగ్గ టైంలో వచ్చేసి టర్మినేటరు ప్లస్ డెసిస్ 100 ప్లస్ పూత మందు ఒక రౌండ్ కొట్టేసాము. మళ్ళీ పూత ఫుల్గా టైంలో టర్మినేటరు ప్లస్ డెసిస్ 100 మళ్ళీ పూత మందే కొట్టేసినాము. పూత బాగా ఉండి సగము తట్ట సగం పూత దశలో డెలిగేటు ప్లస్ డెసిస్ 100 స్ప్రే చేసినాము. కాయ పక్వానికి వచ్చినాక బాగా కాయ ముదిరినాక కొంచెం నుసి పురుగు పడకుండా యాంప్లిగో స్ప్రే చేసి నీటి తడులు మాత్రం 2 తడులు ఇచ్చేసినాము. ఇది వచ్చేసి డ్యూరేషన్ 170 రోజులుగా కనపడుతుంది. నాకు ఈల్డింగ్ వచ్చేసి 15 క్వింటాలు వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారము క్వింటా 9,000తో ప్రకారము ఎకరా 15 క్వింటాలు అయితే 1,35,000 వస్తుంది. వస్తే మనకు ఈ కందిగురు విత్తనము, మందులు, నీళ్ళ మందులు, కల్టివేషను అన్ని ఖర్చులు 35,000 ఖర్చు వచ్చింది. ఈ 35,000 ఖర్చులోను 1,00,000 నిగరాదాయం కందిలో ఉంటుందని ఆశిస్తున్నాను. బత్తాయి మొక్కల గురించి చెప్పాలంటే నేను ఈ బత్తాయి మొక్కను 2019 ఆగస్టు 1st వీక్లో నాటాను. సుమారు ఇప్పటికి 4.5 సంవత్సరంలో వయసు గల మొక్కలు. ఈ రకం వచ్చేసి జంబేరి రకము. ఈ 2.5 ఎకరా కలిసి 260 మొక్కలు ప్లాంటేషన్ పడింది. పోయిన నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో కాపుకు వదలాలని 4 సంవత్సరాలకు బిట్టకు వదిలి 15 రోజులు బిట్టకు వదిలి మామూలుగా మందులు, ఎరువులు అన్నీ సమకూర్చి మళ్ళీ నీళ్ళు వదిలితే కాపుకు లైన్కు వచ్చింది. ఈ సంవత్సరం ఫస్ట్ టైం కాపు కాబట్టి ఈ 260 మొక్కలకు ఒక 5-6 టన్నులు కావచ్చు అనుకుంటున్నాము. ఇది ఇప్పుడున్న కాపు మార్చిలో కటింగ్ అవుతుంది. మార్చిలో యావరేజ్గా మామూలుగా ప్రతి సంవత్సరం 35,000-40,000 జరుగుతుంది. ఆ ప్రకారం అయితే మాకు 5-6 టన్నులకు గాను ఒక 2,00,000 రావచ్చని అనుకుంటున్నాము. ఈ సంవత్సరమే ఈ చెట్లకు బాగా భారీగా 1,00,000 దాకా పెట్టుబడి పెట్టుకున్నాను. ఈ 1,00,000 పోను 1,00,000 నిగరాదాయం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ 2 పంటలు కలిసి సంవత్సరానికి ఒక 2,00,000 నిగరాదాయం ఉంటుంది. ఈ వాతావరణం బాగాలేకుండా తట్టుకొని ఈ స్టేజ్లో ఉందంటే ఈ వెరైటీ మంచి గుణగణాలు కలిగిన వెరైటీ అని నేను అనుకుంటున్నాను. పూత 70-80 రోజులకు వచ్చింది. పిందే 90-95 రోజులకు వచ్చింది. ఈ వాతావరణాన్ని తట్టుకొని కూడా ఈ దశలో ఉందంటే నాకు ఇది మెరుగ్గానే ఉంది. ఈ గత రకాలు పొగ మంచుకు తట్టుకోలేవు. దానిని తట్టుకొని కూడా ఆటుపోట్లకు నిలబడుకుని కూడా ఇది ఈల్డింగ్ 15 క్వింటాలు వస్తుందని అనుకుంటున్నాము. గతంలో పంట మామూలుగా కొంచెం పిచికారీలు ఎక్కువ పడుతున్నాయి, స్ప్రేయింగ్లు. దీనికి పిచికారీలు తక్కువ, మందు బస్తాలు కూడా తక్కువ. ఇది బాగా హైట్ పెరుగుతుంది. ఇప్పుడు ఖర్చు పాత రకాల కన్నా దీనికి తక్కువ, పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ.
పండ్ల తోటల్లో అంతర పంటల సాగు చేయడం వల్ల నిత్యం పని ఉండడంతో పాటు ప్రతిరోజు ఆదాయం సమకూరుతుంది. అందుకే సీజన్కు అనుకూలంగా కొంచెం తెలివిగా ఆలోచించి పంటలు సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రైతు హుసేనయ్య. పండ్ల తోటలు సాగు చేస్తున్న వారికి ప్రభుత్వం తరపున ప్రత్యేక రుణాలు అందజేసి ప్రోత్సహించాలని కోరుతున్నారు.